త్వరలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన అనకాపల్లి ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరుచూరి మాట్లాడుతూ విశాఖలో ఎంపీ ఎంఈవి వాస్తు కోసం రోడ్డును బ్లాక్ చేయడం, దానిపై నాదెండ్ల మనోహర్ పరిశీలనకు రాగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంపని స్కూల్కు వెళ్లే పిల్లల రాకపోకల ఇబ్బందులపై జనవాణిలో పార్టీ అధినేత పవన్ కు స్థానికులు ఫిర్యాదు చేయడం, దానిపై జీవీఎంసీకి జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పావాడు కామరాజు, గంట గోవింద్, పూర్ణ, మంగ ఈశ్వర్, గణేష్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎన్ని రోజులు చేస్తారు అరెస్టులు? ఇక్కడ ఒక మంత్రి ఉన్నారు. ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు, మంత్రి అవ్వకముందు దస్పల్లా భూముల మీద సిట్ వేసేసాం, అదేసేసాం, ఇదేసేసాం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. ఈరోజు దస్పల్లా భూముల మీద కూడా రోడ్డు శాంక్షన్ చేశారు. అంటే గతంలో ఎవరు చేసిన తప్పు వీళ్ళు వచ్చినాక అన్నీ చేస్తే తప్పే లేదనే విధంగా ఈ ప్రభుత్వం ఈ రకమైన పనులు చేపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనా దగ్గర పడింది, ఇంకా కరెక్ట్గా 90 రోజులే ఉంది, మీ పని అయిపోయింది. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో అవన్నీ కూడా తిరిగి దాన్ని తీసుకొచ్చి వాటికి మీరు సమాధానం చెప్పే విధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పనులు చేపడతాం. ఎవరెవరు ఎప్పుడు ఏం వేషాలు వేశారో వాటికి కౌంటర్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఒక మాట చెప్తే మాట మీద నిలవని వాళ్ళు పార్టీ పైన నుంచి కింద ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న మంత్రి దాకా వాళ్ళు చెప్తే మాత్రం తప్పు, అదే తప్పును వాళ్ళు చేస్తే మాత్రం మంచి అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రతి ఓటరు కూడా ఈరోజు చాలా సున్నితంగా ఫాలోఅప్ చేస్తున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 90 రోజుల తర్వాత గట్టిగా బటన్ నొక్కి మాత్రం వీళ్ళందరినీ ఇంటికి పంపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న మొన్న చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ మంగళగిరిలో ఉన్న ఎమ్మెల్యే పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మీ గాజువాక ఇన్ఛార్జి రిజైన్ చేస్తే నిన్న ఉదయం మీరు అమర్నాథ్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించి మళ్ళీ సాయంత్రానికి మార్చారు. ఇంకా ఇదే అనకాపల్లిలో కూడా వైసీపీ నుంచి చాలా మంది వచ్చే నెలలో రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం అంతా దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళకు కింద ఉన్న పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా, నియోజకవర్గ స్థాయి లీడర్లందరూ కూడా ఈ పార్టీకి శుభం పలికి బయటకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు చేసే పనుల వల్లే మీకు ఈ చెడ్డ పేరు వచ్చిందని కూడా తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే భయపడేది లేదు, తగ్గేది లేదు. ఆ రోజు జనవాగిని మీటింగ్కి వస్తే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని నవ్వోట్లలో నిర్బంధించి మీటింగ్ జరగనీయకుండా వెనక్కి పంపించింది కూడా పాత్రికేయ సోదరులు అందరూ కూడా చూశారు, మీడియాలో కూడా వచ్చింది. ఏది పట్టినా పోలీస్ డిపార్ట్మెంట్లు పెట్టి వాళ్ళ అధికారులు మీ కింద పనిచేస్తున్నారు కాబట్టి, అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ 90 రోజులు మీ మాట వింటారు. వెనకొచ్చి వాళ్ళు తిట్టే తిట్లు మీకు సరిగా వినట్లేదేమో. ఎప్పుడు పోతే మేము నెమ్మదిగా ఉంటామని ఆలోచించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చిక్కుపడుతుంది. అలా అధికారుల్ని బెదిరించి మీరు పనులు చేపించి అరెస్టులు, కేసులు ఎక్కడ పడితే అక్కడ ప్రతిపక్ష గొంతు నొక్కేసి నిర్బంధించే విధంగా మీరు చేయడం అనేది, మీరు ఎంత చేస్తే మేము అంత ఎగురుతాం. రాబోయే రోజుల్లో మాత్రం మీకు బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. మీ ఆటలన్నీ 90 రోజులే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.